నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధించేటటువంటి వానితో కూడా బోధలోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నా యొక్క అనుభవం ఇది. నా జీవితంలో కూడా ఎన్నో విషయాలు, నాకు తెలియనటువంటి విషయాలు దేవుడు అప్పుడప్పుడు నన్ను సరిచేయడానికి నా నోటి నుండి వెలువడేటటువంటి మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నిలబడినటువంటి ప్రతి వాడు పరిశుద్ధుడు కాదు. బోధించేటటువంటి ప్రతి వాడు కూడా పరిశుద్ధుడు కాదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే పరిశుద్ధుడు. ఆయన ఒక్కరే పరిశుద్ధుడు. ఆయన ఒక్కరే పరిశుద్ధుడు. అయితే పరిశుద్ధతగా ఉండడానికి మనం ప్రయత్నం చేసేటటువంటి వారుగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయుదుముగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ కలిగించేటటువంటి ఫలాలు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆత్మ ఫలాలు. ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్క అడిగే నీ ఆత్మ బలపరచబడుతూ రావాలి. మీ ఆత్మ బలపరచబడుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదిగో ఒట్టిగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. అయితే మన జీవితాల్లో ఇంకనూ పాపపు సంబంధమైనటువంటి కార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాతి పెట్టబడాలి. అవన్నీ కూడా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క నామంలో మన జీవితంలో నాశనం కావాలి. తిరిగి అది బ్రతికినట్లుగా, జీవించినట్లుగా. ఒక మనిషి శవమైన తర్వాత ఏ రీతిగా పాతి పెట్టబడతాడో బాప్తీసం తీసుకునేటటువంటి బిడ్డలు చెప్తూ ఉంటారు. పాతి పెట్టబడాలి, నూతన జీవితం ప్రారంభించబడాలి. అదే రీతిగా ఈ పాత సంవత్సరంలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఒక సిద్ధపాటు మనకు అవసరం. బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులుగా బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఏదో ఈ మతంలో మారితే బాప్తీసం తీసుకోవాలి, లేదు. ఏదో దేవుడు కార్యాలు చేస్తాడు, నాకు పలానా రోగం ఉంది, పలానా సమస్యలు ఉంది, ఈ బాప్తీసం తీసుకుంటే నాకేదో కార్యాలు జరిగిపోతాయి, లేదు. నా బిడ్డలకు వివాహం జరగాలి, బాప్తీసం తీసుకోవాలి, లేదు. బాప్తీసం లోక సంబంధమైనటువంటి కార్యాల కొరకు కాదు, రక్షణార్థమై నిన్ను నువ్వు రక్షించుకొనుటకు. దేని ద్వారా నువ్వు రక్షింపబడాలంటే ఈ లోకము నుండి నువ్వు రక్షింపబడాలి, పాపము నుండి నువ్వు రక్షింపబడాలి, అన్యాయాల నుండి రక్షింపబడాలి, రోగాల నుండి నువ్వు రక్షింపబడాలి. ఎవరి ద్వారా నువ్వు రక్షింపబడతావంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా తప్ప ఎవరి ద్వారా నీకు రక్షణ లేదు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో రాస్తాడు కదా, 27వ వచనంలో. ఒకసారి చూద్దామా, అక్కడ రాయబడినటువంటి మాట. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, యేసయ్యా మీకు స్తోత్రం, 26, 27. హల్లెలూయా. 26వ వచనం. మీలో ప్రతివానిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన సేవకుని పుట్టించి ఆ పుట్టినోట్లో రాస్తున్నాడు లేవి అంటే సేవకుడు అని అర్థం. పుట్టినోట్లో రాస్తున్నాడు సేవకుడిని పుట్టించి అనగా, సేవకుడు అనగా లేవీయుడు, లేవి గోత్రానికి చెందినటువంటి వాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి వాడు, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు. ఎవరంటే తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి, చెడుతనము నుండి, పాపము నుండి, శాపగ్రస్తమైనటువంటి జీవితము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించడానికి. హల్లెలూయా. మిమ్మల్ని ఏమి చేయడానికంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దుష్టత్వాల నుండి దేవుడు విడిపించి, సంరక్షించి, కాపాడి మిమ్మల్ని ఏ రీతిగా చేయాలంటే ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఆశీర్వదించడానికి నా యేసయ్య మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అని అంటే పంపబడినటువంటి వాడు ఎవరు అంటే సేవకుడు.
పంపబడినటువంటి వాడు ఎవరు? పిలువబడినటువంటి వాడు ఎవరు? ప్రత్యేకింపబడినటువంటి వాడు ఎవరంటే లేవీయుడు, సేవకుడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుడిని దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే గన ఒకరి యొక్క దుష్టత్వం నుండి ఆశీర్వాదాస్పదంగా దేవుడు నన్ను చేయడానికి. హల్లెలూయా. నీకున్నటువంటి చెడు మార్గాలన్నీ కూడా, చెడు కార్యాలన్నింటినీ కూడా దేవుడు విడిపించి, వాటినన్నిటి నుండి దేవుడు విడిపించి నిన్ను సంరక్షించడానికే ఒక ఆశీర్వాదాస్పదముగా నా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకం నుండి అదుష్టత్వం నుండి విడుదల చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు విడిపించాడయ్యా? ఎందుకు దేవుడు విడిపించాడు తల్లి, అమ్మా, అయ్యా? ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి సేవకుని పంపాను. రాయమన్నటువంటి మాట ఆఖరిలో, సేవకుని పంపాను. దేవుడు ఎన్నిక చేయబడినటువంటి సేవకుని మీ మధ్యకు ఎందుకు పంపిస్తున్నాడంటే నీవు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క ఈ లోకము యొక్క దుష్టత్వము నుండి విడిపించబడినటువంటి ప్రతి వారు కూడా ఈ లోకానికి ఏ రీతిగా మార్చబడాలంటే ఒక ఆశీర్వాదాస్పదముగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. హల్లెలూయా. ఇతరులకు ఆశీర్వాదకరంగా నా యేసయ్య చేయునుగాక. గమనించండి మీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో ఒకవేళ మీరు లోకంలోకి వెళ్ళినట్లయితే కనుక ఏదైనా కొనుగోలు చేయడానికి, బట్టల దుకాణమైనా లేకపోతే సామాన్లు వస్తువులు ఏదైనా మీరు పర్చేస్ చేయాలంటే మీరు వెళితే గన మొట్టమొదటి బోని మీదే అంటూ ఉంటారు. నాకు అనేక సందర్భాల్లో వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు ఈ యొక్క సంఘటన జరుగుతూ వచ్చేది. వెళ్ళినటువంటి వారు కొంచెం పరిచయం అయిన తర్వాత వారు అన్నటువంటి మాట, ఇది దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఎవరి మహిమార్థమై? దేవుని మహిమార్థమై మాత్రమే నేను చెప్తున్న సందర్భం వచ్చింది కనుక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరంగా దేవుడు ఏ రీతిగా చేస్తాడంటే గన ఒక ఉదాహరణ మాత్రం, ఒక ఉదాహరణ. అనేక రకాలుగా దేవుడు చేస్తుంటాడు. అయితే చేసినటువంటి వ్యాపారం, బట్టల దుకాణం కావచ్చు, వస్తువులు కావచ్చు, అయితే చేసిన ప్రతిసారి నేను వారి దగ్గర డబ్బిచ్చి కొనుక్కున్న తర్వాత నేను ఒకటే, ప్రభా వీరిని దీవించు ప్రభా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఏ రీతిగా? నేను చేసినటువంటి వ్యాపారం ద్వారా, అది మొదటిది కావచ్చు, రెండవది కావచ్చు, ఆఖరిది కావచ్చు, అయితే నేను మనస్ఫూర్తిగా నోటి మాట ద్వారా కొన్నిసార్లు అంటాను, ఒక్కోసార్లు మనసులో అనుకుంటూ ఉంటాను. అయితే దేవా వారిని దీవించండి తండ్రి, వీరి వ్యాపారాన్ని దీవించి ప్రభా, ఈరోజు చక్కగా జరగాలి ప్రభా, నిండు మనసుతో నేను కోరుకుంటాను. అనేక మంది అనేక సార్లు చెప్పినటువంటి మాట, నువ్వు బోని చేస్తే భలే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, ఎప్పుడు జరిగినంత రీతిగా జరుగుతుంది అనే మాట వారి యొక్క నోట, అన్యుల నోట నుండి నేను వింటూ ఉంటాను. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని దుష్టత్వం నుండి విడిపించినట్లయితే నువ్వు అనేకులకు ఏ రీతిగా మార్చబడతావంటే ఆశీర్వాదకరంగా నా యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇది నా జీవితంలోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి జీవితంలో దేవుడు, మీరు చూసే ఉంటారు, ఆ మాటలు మీరు వినే ఉంటారు. ఎందుకో తెలుసా? నీ యొక్క దుష్టత్వం నుండి నువ్వేం చేయబడ్డావు? విడిపించబడ్డావు గనుక నువ్వు ఏ రీతిగా మార్చబడ్డావంటే ఒక ఆశీర్వాదకరంగా నా యేసయ్య నిన్ను చేశాడు గనక, అన్యుల ఎదుట నిన్ను చేశాడు గనక, లోకస్తులు ఎదుట నిన్ను నా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆశీర్వాదాస్పదముగా నిన్ను చేశాడు గనుక నీవు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా, చేసే ప్రతి వ్యాపారంలో కూడా నీకు ఏ రీతిగా మార్చబడుతుంది అంటే అది దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఈ యొక్క దుష్టత్వము, పాపము, దేవుని దగ్గర ఆశీర్వదింపబడినటువంటి వాడుగా, ఆశీర్వదింపబడినటువంటి దానరాలుగా బ్రతుకుతున్నా ఒకసారి ప్రశ్నించుకోవచ్చు కదా. నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉన్నానా అన్యుల ఎదుట? అంటే దేవునికి మహిమార్థకరంగా
నిజంగా నేను దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకుతున్నానా? నిజంగా దేవుని యొక్క ఆత్మే ఉన్నట్లయితే గనా, దేవుని యొక్క ఆత్మే ఉన్నట్లయితే గనా ఆ ఆశీర్వాదం ప్రజలు మన ద్వారా అనుభవిస్తూ వస్తారు. ఆ ఆశీర్వాదం మనం పొందుకున్నటువంటి ఆ దీవెన, ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి దీవెనలు మనం ఏ రీతిగా అయితే పొందుకున్నామో అదే దీవెనలు వారు కూడా మనం ఎక్కడెక్కడైతే వెళ్తూ ఉన్నామో, ఎవరెవరితో మాట్లాడుతున్నామో, ఎవరెవరినైతే దర్శిస్తుంటామో, చేసేటటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, నువ్వు పని చేసే స్థలంలో కావచ్చు, ప్రతి స్థలంలో కూడా నువ్వు ఏ రీతిగా నిన్ను దేవుడు పెడతాడంటే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మంచి మనుషుడు కనబడతాడు. ఓ మంచి మనుషుడు కనబడతాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. ఎవరు ఆ వ్యక్తి? యోసేపు గారు. యోసేపు గారు మనం చూసినట్లయితే గన తనకి యవ్వన జీవితంలోనే, యవ్వన ప్రయాణంలోనే, ఆయన వయసు చిన్నది, అనుభవం చిన్నది, అయితే దేవునిలో ఆయన విశ్వాసం చాలా గొప్పది. దేవునిలో ఆయన విశ్వాసం చాలా గొప్పది. అయితే ఆ యొక్క యోసేపు యొక్క జీవితంలో తనకి అప్పగించినటువంటి ప్రతి దాని విషయంలో నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడు. ఎవరి యందు? మనుషులు చూస్తున్నారని చేయలేదు ఆయన, మనుషుల కోసం చేయలేదు ఆయన. ఆయన ఎవరి యందు భయము భక్తి కలిగి జీవిస్తూ వచ్చాడంటే కన్నా, ఎవరు చూస్తున్నారని ఆయన బ్రతుకుతూ వచ్చాడంటే, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తాను యోసేపుని? ఈ రోజున ఎవరిని చూస్తూ ఉన్నారు? సేవకుడు విశ్వాసులను చూసుకుంటున్నారు, విశ్వాసులను సేవకులను చూసుకుంటున్నారు. వీని జీవితం ఎట్లుంది, వీని బ్రతికి ఎట్లుంది, వీడి రీతిగా బ్రతుకుతున్నాడు, ఏం కొనుక్కున్నాడు, ఏం వేసుకుంటున్నాడు, ఏం తింటున్నాడు, ఏ రీతిగా బ్రతుకుతున్నాడు, ఏ వాహనంలో వెళ్తున్నాడు. సంఘానికి వచ్చేటటువంటి వారి మ్యాక్సిమం చూపు దేని వైపు ఉంది? ఒకరి పట్ల ఒకరికి సేవకుని దృష్టి విశ్వాసుల మీద, విశ్వాసుల దృష్టి సేవకుల మీద, విశ్వాసుల దృష్టి విశ్వాసుల మీద. ఈ రకరకాలుగా ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇంకో విషయం చెప్పనా? కొంచెం పక్కకి వెళ్ళి ఇంకో విషయం చెప్పనా? ఇక విశ్వాసులు కూడా ఏ రీతిగా అంటే వారి యొక్క స్థితిని బట్టి, వారి హోదాను బట్టి, వారి ఉద్యోగాల్ని బట్టి, వారి ఆదాయాన్ని బట్టి ప్రజలు కూడా దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి వారు కూడా సహవాసాలు ఆ రీతిగానే లేదు. యేసుక్రీస్తు ప్రభువు సుంకర్తో పరిచయులతో కలిసి ఆయన భోజనం చేశాడు కదా, వారిని ప్రేమించాడు. సహవాసం చేయలేదు యేసయ్య. దేవుడు వారందరినీ ప్రేమించాడు. ఎందుకు? వారందరినీ రక్షించడానికే తప్ప వారిని సహవాసం చేయలేదు, కానీ వారిని ప్రేమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసం ప్రతి వారితో సరి సమానంగా ఈ ఇమ్మాన్యుయల్ సంఘంలో ప్రతి వారికి ఉండునుగాక. హల్లెలూయా. నీ ధనం, నీ ఉద్యోగం, నీ సంపాదన, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ బట్టలు, ఇవన్నీ కూడా ఎక్కడ నువ్వు చూసుకోవాలంటే నీ గృహంలో చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? నీ గృహం వరకే అది పరిమితి కావాలి. నీ గృహంలో ఉంటే బయటకు వచ్చినావా? సమాజంలో ఉండు, పర్లేదు. ఆ సమాజంలో కూడా దేవుని యొక్క మందిరంలో నువ్వు ఏ తీరులో ఉంటావో అదే రీతిగా సమాజంలో కూడా నువ్వు అదే రీతిగా ఉండాలి. తగ్గించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవుగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో, యోసేపు యొక్క ప్రవర్తన, ఆయన అంటున్నటువంటి మాట, పాపం ఆయన దగ్గరకు వచ్చేది. పాపము, యోసేపు పాపం దగ్గర పరిగెట్టుకుంటూ పోలేదు. ఈ రోజున క్రైస్తవులే ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నమ్ముకున్నాము అని చెప్తున్నటువంటి బిడ్డలు, సంఘంలో బల్లారాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు,
బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డలు, గంటల తరబడి ప్రార్థన చేసేటటువంటి వారు, గంభీరంగా పాటలు పాడేటటువంటి వారు, వాయిద్యాలు వాయించేవారు, లైవ్ని సౌండ్ సిస్టమ్ని ప్రసంగాలు చేసేటటువంటి వారు ఏమంటున్నారో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే పాపంని దగ్గరికి మనం వెళ్ళనే. యోసేపు ఏం చేశాడంటే పాపమే దగ్గరికి వచ్చేది, పాపమే యోసేపు దగ్గరికి వచ్చేది. ఏం చేశాడో తెలుసా? పారిపోయాడు ఆయన. పాపం దగ్గరికి వస్తే ఏమైపోయాడు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున బోధించేవాడినైనా, దేవుని బిడ్డలైనటువంటి మీరైనా, ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పాపం దగ్గరికి, పాపం జోలికి మనము, పాపం జోలికి చెప్పాలి, పాపాన్ని జోలికి మనము వెళ్ళకూడదు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పాపము జోలికి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. పాపానికి దూరంగా పారిపోదుముగాక. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో మనం చూసిన రీతిగా పాపం తన దగ్గరికి వచ్చింది, కానీ పాపాన్ని ఆయన విడిచిపెట్టి తన వస్త్రాన్ని కూడా ఏం చేశాడు? పోతే పోని, వస్త్రం కొరకు ఆగలేదు, అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు ఆయన. ఒకవేళ పాపపు సంబంధమైనటువంటి వస్తువులు కానీ పరిస్థితులు కానీ నీకు వచ్చినట్లయితే, పాపం నిన్ను సమీపిస్తుంది, ఆకర్షిస్తుంది. కళ్ళు చూసుకొని ఊరికైనా ఉండదు కదా, బ్రెయిన్కి పంపిస్తుంది. కన్ను చూసి ఏం చేస్తుంది? బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది, ఆశని రేపెడుతూ ఉంటుంది, కోరికలు రేపెడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే కనుక ఇది శరీరము గనక, అయితే ఆత్మ సంబంధమైనటువంటి వాడుగా ఉన్నట్లయితే గన, ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాడుగా నువ్వు బ్రతికితే గన, దానవుగా నువ్వు ఉంటే గన, నువ్వేం చేస్తావంటే ఆ పాపం నుండి దూరంగా వెళ్ళిపోతావు. హల్లెలూయా.